తెలంగాణ భవన్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మీడియా సమావేశం అయితే మనం చూసాం. మొత్తానికి మరొకసారి 2 ఏళ్లుగా మౌనంగా ఉన్నాను, ఇక తెలంగాణ ప్రజలకు సంబంధించి సాగునీటి జలాల తరలింపు విషయంలో ఖచ్చితంగా మరొక ఉద్యమం తీసుకొని రావడానికి నేను సిద్ధమవుతున్నాను. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. సో ఈ అంశంలో ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరొక లెక్క అని చెప్పి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం అయితే మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి కేసీఆర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ అయితే రానే వచ్చాడు. సో ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చారు, నందినగర్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు. ఇక తెలంగాణ భవన్లో 4 గంటల పాటు పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. సో ఒకవైపు ఎమ్మెల్యేలు, మరొక వైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ తాజా అందరితో కలిసి మరిక రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు మాత్రం మరి తెలంగాణ నీటి వాటాలో మరి 90 టీఎంసీలకు సంబంధించి మరి మనకు రావాల్సి ఉన్న దాంట్లో 50%కే కనీసం 45 టీఎంసీలన్నా కావాలని ఎలా అడుగుతారు ఆ మంత్రి, లేఖ ఎలా రాస్తారని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో చాలా వైఫల్యాలు కాంగ్రెస్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా వైఫల్యాల విషయంలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి కరాఖండిగా చెప్పారు. ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ డిబేట్లో మనం చర్చ చేస్తున్నాం. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు విజయార్య క్షత్రియ గారు, పార్టీ కార్యవర్గ సభ్యులు. సో మొత్తానికి రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార్య గారు ఉన్నారు స్టూడియోలో. అదే క్రమంలో డాక్టర్ శివకుమార్ లాల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చేసింది కేసీఆర్ కాదా అని మరి నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, మొత్తానికి కేసీఆర్ రావాలని మీరు చాలా ఉత్సాహంగా, మరి కేసీఆర్ రాలేడు అనుకున్నారో మరి రమ్మని ఎందుకు పిలిచారో తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ వచ్చారు. తెలంగాణ భవన్లో ఈరోజు మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది రాష్ట్రంలో అధికారంలో ఉండి? సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తారా? నదీ జలాల తరలింపు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయితే జరుగుతున్న విధానం ఈరోజు కుంభకర్ణుని నిద్రలాగా 2 సంవత్సరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఆపోజిషన్ పార్టీ, ఇంకా ఇతర పార్టీ ఆపోజిషన్ నాయకులు కూడా అందరు బయటికి రమ్మని చెప్పడం జరిగింది. లేదా నువ్వు ఆపోజిషన్ లీడర్ అన్నా నీ పదవి వదిలేయమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కేసీఆర్ గారు నిజంగా వాళ్ళ టిఆర్ఎస్ భవన్ కి రావడము, వాళ్ళతో ఏదో చర్చలు చెప్పడము, లేకపోతే వాళ్ళకి మొత్తానికి కొత్త రక్తం నింపుతా, లేకపోతే ఇంకేమైనా చేస్తా. ఎందుకంటే కేసీఆర్ మాటల మాంత్రికుడు, ఆయన దాంట్లో నో డౌట్. కేసీఆర్ వచ్చినందుకు మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం నా తరఫు నుంచి. దీని తర్వాత ఏదైతే జరుగుతుందో, ఆయన 2 ఏళ్ల పాలన మీద ఆయన ఏమి మాట్లాడతాడో దాని మీద కాంగ్రెస్ పార్టీ ఆయనకు ధీటుగా జవాబు ఇవ్వడానికి తయారున్నాము. వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా గేమ్లకి బయట పోయారు తప్ప, ఒక కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు కొత్త రక్తం వస్తుంది అన్నది. సరే, కేసీఆర్ ఈ రోజు మాట్లాడితే వాళ్ళకందరికి కొత్త రక్తం ఎక్కిందేమో, మంచిదే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తానికి కొత్త రక్తం ఎక్కింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్న పనులు, 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. మీ 10 సంవత్సరాల పాలనకు, 2 సంవత్సరాల పాలనకు మేము ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధం. ముఖ్యమంత్రి అయినా సరే, నా నాయకులైనా సరే, ఇంకా మా కార్యకర్తలు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడడానికి డి అంటే డి మేము రెడీ. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు. ఒకసారి మరి ఇదే పార్టీ కార్యవర్గ సమావేశంలో మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ విజయార్య క్షత్రియ గారు కూడా పాల్గొన్నారు.
మరి ఆ 4 గంటల సుదీర్ఘ సమయంలో కేసీఆర్ వీళ్ళకి ఏం దిశానిర్దేశం చేశారు ఒకసారి తెలుసుకుందాం. విజయారాయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఎలా చూస్తారు మొత్తానికి కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ రావడం కావచ్చు, అదే క్రమంలో పార్టీ కార్యకర్తలు ఒక రకంగా చెప్పాలంటే 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, కులగణన మేమే చేశాము, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేశారు, సో అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్ళీ మేము అప్పులు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే క్రమంలో మరి ఇక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, అంతకుముందు జరిగిన భారత్ సమ్మిట్ కావచ్చు, 2 సార్లు దావోస్ పర్యటనకు వెళ్ళి రావడం కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లో మాత్రమే ఉండేవాడు, కానీ ఈయన మాత్రం సచివాలయం కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, ప్రజల దగ్గర కావచ్చు, సో ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 10-15 గంటలు పనిచేస్తున్న పరిస్థితి. సో మీ ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ మీకు ఏం దిశానిర్దేశం చేశారు, ఏం చెప్తారు? ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు తొట్టతొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటుగా బీఆర్ఎస్ ఎల్పీ నేతల సమావేశం కూడా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఓకే, అంటే దాదాపుగా కార్యవర్గ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు అందరూ కలగలుపుకొని ఏకకాలంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా సాగింది, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేలు ఎంత జరిగింది, కీడు ఎంత జరిగింది, బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, నీటి విషయాలలో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, అలాగే విద్యుత్ పంపకాలలో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, బడ్జెట్ అలొకేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ, వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలన్నీ, కాబట్టి మనము 2 సంవత్సరాలు వాళ్ళకు సరిపోయినంత సమయాన్ని ఇచ్చినాము. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఇచ్చిన హామీల మీద మనం పోరాటం చేసినాం. ఎందుకు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు కాబట్టి 100 రోజుల తర్వాత మనం యుద్ధం ప్రకటించినాం ప్రభుత్వం మీద, ప్రజల పక్షాన. అందులో దాదాపు సఫలీకృతమైనాం. అయితే ఇప్పుడు మేజర్గా విద్యుత్ పంపకాలు, తర్వాత నీటి పంపకాలలో దాదాపుగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ సమస్య ఈరోజు ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంగా మేము అడగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంని అడిగే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఏదైతే ఉందో దాన్ని 90% పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు డిపిఆర్ను మళ్ళీ రిటర్న్ రాష్ట్రానికి పంపడం అనేది శోచనీయం, వాస్తవంగా దురదృష్టకరం. అయితే దాని సందర్భంగా ఆ ప్రజలకు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పట్లేదు, ఒకటి. రెండవది, ఏదైతే ఆ బచావ్ ట్రిబ్యునల్లో వచ్చినటువంటి అలొకేషన్, వాటర్ అలొకేషన్ ఏదైతే ఉందో 14, 21, 45%, 45% తెలంగాణ వాటా. ఓకే. అయితే అక్కడ మహారాష్ట్ర తర్వాత ఏదైతే కర్ణాటక ఉందో 21%, 14% కర్ణాటక, మహారాష్ట్ర వాడుకలో ఉండగా మరి 45% మనం వాడుకోవాలి. ఆ 45% నీళ్ల పరిస్థితి ఏంది? ఇప్పటిదాకా దాన్ని అలోకేట్ చేసుకోవట్లేదు, తెలంగాణకు తేవట్లేదు. రెండవది, తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో 170-180 టీఎంసీల పథకం అది. అందులో ఇప్పటిదాకా కనీసము 90 టీఎంసీల నీళ్లు కూడా మనం తోడుకోలేని పరిస్థితులలో ఉన్నాం. కారణం ఏంది అంటే 90% పనులన్నీ అయిపోయినాయి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ మా పరిపాలనలో 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాము. ఒక 10% పనులు పూర్తి చేస్తే సంపూర్ణత వస్తుంది. వాటర్ ప్రాజెక్ట్స్ మీడియా సమావేశంలో హాజరైన 35,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి 28,000 కోట్లు పెట్టినాము, ఇంకొక 7,000 కోట్లు పెట్టాలి. ఓన్లీ 7,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు వెచ్చించి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఆ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ, అవును, వాస్తవంగా దక్షిణ తెలంగాణ నాయకుడు.
ఓకే. అన్నప్పుడు ఈయనకు 2 ఏళ్ల నుండి ఆ సోయి ఎందుకు లేదు? ఆ 7,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయట్లేదు, ఎందుకు పూర్తి చేయట్లేదు? ఒక అంశం అయితే, రెండవ అంశం డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం రిటర్న్ పంపిస్తే దాని మీద మొత్తం రాష్ట్రాన్ని చెక్కం జామ్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని అంటే, తెలంగాణ ప్రజల కోసం ఒకవేళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ లేకపోతే అడిగే పరిస్థితే లేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చూసి అంటే ఈరోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పులన్నింటిని ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని. అన్నప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్న తర్వాత కూడా మరి బీజేపీ తోటి ఎందుకు దోబూచులాడుతా ఉన్నది? తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎందుకు తుంగలో తొక్కుతా ఉన్నది? కాబట్టి ఇంకా మేము చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేతబట్టిండో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో 3 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణానది నీటి వాటాలలో ఖచ్చితంగా నువ్వానైనా తెలుసుకునేంత వరకు ఈరోజు ప్రజల ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకోసం పార్టీని సమాయత్తపరిచారు. మనం యుద్ధానికి రెడీగండి. ఈ వారం 10 రోజులలో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటానికి సిద్ధం కావాలి. మనం ప్రజల పక్షాన్ని నిలవాలి. ప్రజలకు న్యాయం చేసేంత వరకు మనం నిద్రపోవద్దని చెప్పడం జరిగింది. మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఓకే. శివకుమార్ లాల్ గారు, శివకుమార్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటాము. ఇక నుంచి నేను నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి మరొక లెక్క. మీరు రెడీయా కేసీఆర్ని ఎదుర్కోవడానికి? ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పినాను, కేసీఆర్ ప్రజాపక్షంలో కేసీఆర్ రావాలి. అవసరం అనుకుంటే 10 సంవత్సరాలు లేని ముఖ్యమంత్రిగా మాకు అడ్వైజ్ కూడా ఇవ్వమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల వరకు ఫామ్ హౌస్ లో వండుకొని ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము కంప్లీట్ చేసినాము, 10% ఉంది లేకపోతే 70% ఉంది అనేది ఈ రోజు కొత్తగా చెప్తున్నారు. మీరు కంప్లీట్ చేసినాకనే కంప్లీట్ అయినట్టు. మీరు ప్రతి జాగా అత్తినికల్ గా దూమటగా అన్నట్టుంది. ఏం వెళ్ళిపోయింది, తోకిరికిపోయిందంట. ఆ రకంగా వీళ్ళు చేసిన పని, ఆ తోక కంప్లీట్ చేస్తేనే అది ఫుల్ఫిల్ అయినట్టు. అది బీఆర్ఎస్ నాయకులు అది నమ్మాలి. నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు 35,000 కోట్లతోని పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 కోట్లతోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది పూర్తి చేసారు. సరే, మీరు అంటూ 75%, 90%, ఒక 7,000 కోట్లు అది కనుక దానిపైన ఆ ప్రాజెక్టుపై పెడితే 90% మరి 100% ఫుల్ఫిల్ అయ్యేది. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునే వ్యక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు. సో ఆయన ఎందుకని మరి మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, ఈ హైదరాబాద్ 3 జిల్లాలు కూడా పూర్తిగా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకని కేసీఆర్ అడుగుతున్నాడు? అది ఎందుకు చేయట్లేదు? మట్టి కూడా ఎందుకు ఎత్తట్లేదని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోయింది. ప్రజలు ఈ రోజు బ్రహ్మరథం పట్టిండ్రు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎన్ని బై ఎలక్షన్ తీసుకున్నా, మన జూబ్లీస్ తీసుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ చేసిన ఖజానా ఖాళీ విషయంలో మనం ఆలోచించినాము. అవన్నీ సమన్వయం చేసే వరకే టైం పట్టింది. ఇక మీదట ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే పథకాలు ఉన్నాయో మిగతా విషయాలలో అవిటి మీదనే మనం దృష్టి పెడతాము. ఖచ్చితంగా అవిటి మీదనే ముందుకు పోతామనే రకంగా మాట్లాడింది. ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా అది లోకల్ బాడీల ఫ్లాగ్ ఉండకపోయినా మేము బలపరిచిన క్యాండిడేట్లు ఎక్కువ మటుకు గెలవడం జరిగింది. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. కాబట్టి దానికి కూడా మేమందరం
ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో 100% పూర్తి చేస్తాం. అండ్ మోర్ ఎవర్ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ బిడ్డ లేకపోతే నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటుండ్రు, ఆయన చేస్తలేడు అంటుండ్రు. కానీ ఈ రోజు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇక మీదట 2 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ తర్వాత జరగబోయే ఇంకా 2 సంవత్సరాలు ఇంకొక ఎత్తు అనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తుండ్రు. ప్రతి ఎన్నికను కూడా నేను ఒక సామాన్య కార్యకర్త లేదని నేను ముందుకు పోతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మార్పు వచ్చింది, ఆ పిల్లగాడు చేసిన మార్పు బాగుంది అనే మార్క్ తెచ్చుకునే వరకు నేను పనిచేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. అది అభినందనీయం. మొన్న గ్లోబల్ సమిట్ చేయడం కూడా గ్రేట్ థింగ్. దాని తర్వాత అందశ్రీ అంతిమ క్రియంలో పాల్గొని ఒక కొడుకు పాత్ర వహించింది కూడా. గతంలో 10 సంవత్సరాలు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని పాటను పెట్టు అంటే ఇదే కేసీఆర్ నేను రాసిన, అందశ్రీకి అడ్వైజ్ నేనే ఇచ్చిన. ఎందుకు? అందశ్రీ ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ కాబట్టి పక్కన పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దళిత బిడ్డ అయినా మాదిగ బిడ్డ అయినా శవాన్ని మోసి ఒక కన్న కొడుకులాగా అంతిమ క్రియలు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆలోచనలో చాలా మార్పులు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులలో ఇంకా సస్యశ్యామలం జరిగేది ఉంది. రేపు వచ్చే ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా గాని ఈ రోజు బీఆర్ఎస్ కి బీజేపీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు రావనేది నేను ఖచ్చితంగా నా ఆలోచన. ఓకే, చెప్పండి విజయారాయ్ గారు ఏం చెప్తారు? ఆయన ఏమంటారంటే మీరు ఇప్పటి వరకు చూసింది ఇంకో లెక్క కాదు, ఇంకో 2 ఏళ్ళు మా అసలు చూపెడతాము మా విశ్వరూపం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఎందుకంటే 25 ఏళ్ల ప్రస్థానంలో 14 సంవత్సరాలు మా పోరాటం పోగా 10 సంవత్సరాల పరిపాలన మాది, 9.5 సంవత్సరాలు. అయితే మేము కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకంటే 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్, 8 మంది భారతీయ జనతా పార్టీ, 16 మంది ఉన్నారు. ఓకే, ఈరోజు మరి చట్టసభలో అసెంబ్లీలో దాదాపు మాది లెక్క ప్రకారంగా అయితే 39లో 2 పోగా 37 మంది అయితే మేమే ఉన్నాం వాస్తవంగా. కానీ అంటే చనిపోయిన వాళ్ళు. సో 37 మందిలో ఈరోజు ఒకరేమో ఇట్లా అంటారు, ఒకరేమో అట్లా అంటారు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ మారినని అంటారు కానీ ప్రజలంతా పార్టీ మారినరు, కండు వేసుకున్నారన్న తర్వాత ఈ రోజు మరి పార్టీ మారిన అంశం ఏదైనా వచ్చిందా మీ చర్చలో? ఎమ్మెల్యేల పార్టీ మారిన అంశం వచ్చిందా? లేదా ఎమ్మెల్యేలు పార్టీ మారినరు, మరి వాళ్ళని అనర్హత వేటు వేయకుండా ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళని ఎమ్మెల్యేలో కొనసాగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. గారు 5 మంది ఎమ్మెల్యేలకు అనర్హత స్పీకర్ గారు తర్వాత చట్టాలను ఎవరు కాపాడాలి? ఒక్కసారి నా మాట వినండి. 10 సంవత్సరాలు 2014 టీఆర్ఎస్ కి పట్టం కట్టారు ప్రజలు, జనాలు. మంచి మీకు 46 మంది వచ్చి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. మిగతా నేను చెప్తాను కాకుంటే 2018 లో కూడా మీకు మంచి మెజారిటీ వచ్చింది. కానీ మీరు టీడీపీని కానీ కాంగ్రెస్ ని కానీ సిపిఎం లో కానీ వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మీకు బాగా తెలియదా? అంటే మీరు అన్నట్టు తీసుకున్నాం, మేము రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం, ఒక్కరొక్కరిగా తీసుకోలే. ఇక్కడనే ట్విస్ట్ ఉంది. రాజ్యాంగాన్ని కాపాడింది మేము. మీరు వస్తే లెజిస్లేచర్ పార్టీగా రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు లెజిస్లేచర్ మెజారిటీ బై మైనారిటీ లెక్కలో వాళ్ళు లెజిస్లేచర్ పార్టీగా వచ్చిర్రు కాబట్టి మేము చేర్చుకున్నామని తప్పిస్తే ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఆఫర్ ఇచ్చినాం కాంగ్రెస్కు. మీకు దమ్ముంటే మేము 39 మందిలో 37 మంది ఉన్నాం, దాంట్లో మెజారిటీ బై మైనారిటీని మీరు తీసుకోండి భయ అన్నాం. ఎందుకు తీసుకుంటలే ఈ డ్రామా ఎందుకు? ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు విజయారాయ్ గతంలో మీరు అన్నట్టు ఏదైతే ప్రభుత్వాన్ని కుళ్ళగొడతామంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేము కూడా గేట్లు తెచ్చినాం,
ఫ్లో ఇటే వస్తుంది అని చెప్పిండు. ఓ 10 మంది వచ్చిర్రు అనుకుందాం, ఇంకా 15 మంది వస్తే కథం అయిపోతుంది. శివకుమార్ గారు, ఎల్పీ ఉండదు. అరే వాళ్ళను అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడు ఇటు కాకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తే ఎట్లా? వాళ్ళు ఎటు కాంగ్రెస్ చెప్పండి, వాళ్ళే పార్టీలు ఉన్నారు ఇప్పుడు. ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఉన్నారు? చెప్పండి చెప్పండి. అది బీఆర్ఎస్ అని చెప్పాలి. బీఆర్ఎస్ అని చెప్పి కాదు విజయారాయ్ గారు, ఇందాకనే వాళ్ళు వచ్చేసిర్రు అని అంటున్నాడు కదా. లేదు విజయారాయ్ ఒక్క పని చేయండి, మీ కేటీఆర్ చెప్తావా? కేసీఆర్ ఫామ్ హౌస్ ఎక్కించండి కాబట్టి కేసీఆర్ చెప్తావా? 10 మంది 37 మందిలో 10 మంది మా దగ్గర లేరు పోయి వీళ్ళు ఆగమైన రావా? విప్పు జారీ చేయి, వాళ్ళని సస్పెండ్ చేయండి. సస్పెండ్ చెప్పి కంప్లైంట్ ఇచ్చినాక సస్పెండ్ చేస్తే అది మీ భయం. వెయిట్ అయ్యామని మేమే కదా అడిగింది. అవును, మరి మళ్ళా సార్ అట్లా ఇప్పుడు అనర్థ వెయిట్ అయ్యమని మీరు కోర్టు కూడా రాదు. 10 మంది మా పార్టీలో లేరు, మా అప్పీల్ మీద కదా ఇప్పుడు తను జడ్జిమెంట్ ఇచ్చింది. మేము కదా అప్పీల్ చేసింది స్పీకర్ గారికి. మేము మా పార్టీ తరఫున చేసినాం కదా. ఇంకా మేము చెప్పింది మీరు చెప్పింది వాస్తవం. కోర్టుకు పోయిండు, ఆ కోర్టుకు పోయినందుకు ఎవరైతే పార్టీ జంప్ అయిన వాళ్ళు ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ కాండు అని కప్పుకోలేదు, దేవుని కాండు అని కప్పాం, గుడికి పోయినాం, గోత్రాలు వేయడం వాళ్ళు చెప్తారు. స్పీకర్ కి ఆదేశాలు ఏమి వచ్చినాయి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవని. స్పీకర్ ఏం చేసిండు? ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మీ సంజాలు చెప్పురు అని వాళ్ళు రిటర్న్ ఏం రాసిచ్చిండు, దాని మీద స్పీకర్ రిపోర్ట్ ఇచ్చిండు. శివకుమార్ గారు ఏమంటున్నారు అంటే, శివకుమార్ గారు వాళ్ళతో రాజీనామా చేయించవచ్చు కదా అంటున్నారు. అదే ఒత్తిడి ఇప్పుడు ఇవాళ నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో కూడా బిడ్డ అది చేస్తాం అంటారు. బిడ్డ 2 సంవత్సరాల తర్వాత మీ నోర్లు జర్ర వెలుగు మీదికి లేస్తున్నాయి. 2 సంవత్సరాలు మీ బోల్తి బంద్ అయిపోయింది. మీ టీఆర్ఎస్ వాళ్ళది ఈ 2 సంవత్సరాల నోరు లేస్తుంది. ఆ నోరు నొక్కడానికి కూడా మా పార్టీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. బేఫికర్గా ఉండండి. ఓకే, ఇది మొత్తం బహిరంగంగా ధమ్కి ఇస్తున్నారండి. అట్లా కాదు, ఇది బహిరంగంగా ధమ్కి ఇస్తున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? దాదాగిరా? ఇది గూండాగర్దే? ఇది ఎట్లా? ఇది శివకుమార్ లాల్ గారు బాగా ఇప్పుడు మీరు ఏమన్నారంటే, మా కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు అన్నారండి. మా కేసీఆర్ గారు ప్రపంచంలోనే మేటి ఎన్నికగన్నటువంటి ఒక చేతలు చేసి చూపేటటువంటి ఒక వ్యక్తిత్వం. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాడో గదే చేస్తాడు. విజయారాయ్ గారు ఇక కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపెడతారా కేసీఆర్? అరే కాంగ్రెస్ తోటి అయితే ఇప్పుడు రమ్మని చెప్పండి. ఇప్పుడు మేము ఎట్లా కదండి, మీరు 2 సంవత్సరాల నుండి చూస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ సాబ్ ఏమంటున్నాడు? మేము బోల్తీ బంద్ అయింది అన్నారు కదా. అసలు మేము బోల్తీ ఎప్పుడు బంద్ చేసినాం? మీరే చెప్పండి. మరి మీరు చెప్పండి సార్. మేము యుద్ధమే చేయకపోతే రైతులకు రుణమాఫీ కాకుండే, అవునా? రైతు భరోసా రాకుండే, అవునా? అట్లనే ఏదైతే మీరు కనీసం 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు ఏదైతే గ్యాస్ ఇచ్చిండ్రో, అదేది ఆ బస్ ఇచ్చిర్రో, అది మా పుణ్యమే. మేము పోరాటం చేస్తే ఇచ్చిర్రు. అది మీరు ఇచ్చిర్రు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీరు ఇచ్చిన 420 హామీలలో మీరు టిక్ పెట్టండి, మేము కూడా టిక్ పెడతాం. ఇగో ఈ హామీ నెరవేర్చడం పెట్టండి. మీకు మాకు ఛాలెంజ్. రేపు పొద్దుగాల 1 గంట మేము డిబేట్ లో కూర్చోమని చెప్పండి. డాక్టర్ సాబ్ కు నాకు మేము టిక్ కొడతా ఉంటాం. మీరు ఎన్ని చేసిర్రు, మేము ఎన్ని పోరాటాలు చేసినా మేము చెప్తాం. ఈ రోజు కోతల ప్రభుత్వం ఏంది ఇచ్చి హామీలు 100 రోజుల తర్వాత ఇవ్వయా అంటే తెల్ల రేషన్ కార్డు కావాలి, కండిషన్ సప్లై. విజయారాయ్ గారు ఓకే, మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ తాజా సీఎం రేవంత్ రెడ్డికి అయితే సవాల్ విసిరారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ప్రతి గ్యారంటీని కూడా ఆయన ఉదాహరించారు. ప్రెస్ మీట్లో మీరు కూడా చూశారు. సో ఇక నుంచి నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి మరొక లెక్క. కేసీఆర్ రంగంలోకి దిగిండు. ఇక రేవంత్ రెడ్డి ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. సో ఇక ఆ చిట్ చాట్లో ఏం జరుగుతుంది తర్వాత